హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి చాలా బాగా అవుతుంది. సో లిరికల్ ప్లస్ బీజంతో చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే ఉంది. ఒకసారి మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, మీరు కూడా సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ యొక్క లింక్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే ఇచ్చాను. మీరు ఇక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు ఎక్కడి నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా. సో ప్రాజెక్ట్ ఒక లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ డైరెక్ట్గా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఇంపోర్ట్ చేసుకొని. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని బట్టి మీరు ఎడిట్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేశాక ఇక్కడ నేను సాంగ్ వచ్చేసి పారడైస్ మూవీలో నుంచి ఆయా షేర్ సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా ఎడిటింగ్ అయితే చేశాను. సో స్టార్టింగ్ లో మీకు ఒక లిరిక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ అని చెప్పి మంచిగా లిరిక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక 4 పిక్స్ అయితే యూజ్ చేశాను. సో ఇక్కడ 1 అండ్ ఇక్కడ 2, సో ఇక్కడ 3, సో ఇక్కడ 4. సో 4 పిక్స్ మాత్రమే మీరు యూజ్ చేసుకోండి స్టార్టింగ్ లో. ఇక్కడ మనకు లిరిక్స్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ మీకు బీజియం ఉంటుంది. సో ఇక్కడ బీజియం దగ్గర సింగిల్ పిక్ అయితే పెట్టాను. సో పిక్స్ అనేది కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ సింగిల్ పిక్ అయితే పెట్టుకోండి, సరిపోతుంది బీజియం దగ్గర. సో పిక్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ ఎఫెక్ట్ కూడా ఎలా పే చేసుకోవాలని చెప్తాను. సో పిక్స్ కి ఇప్పుడు మీరు స్టార్టింగ్ అయితే వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో దానికోసం అయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక పిక్ అనేది యాడ్ చేద్దాం. సో నేను ఇక్కడ ఈ పిక్ అనేది యాడ్ చేస్తున్నాను. సో దీన్ని యాడ్ చేసి ప్లస్ ఐకాన్ చేద్దాం. సో చేసాక మనకి ఇలా కనబడుతుంది కదా. ఇప్పుడు కొంచెం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్మెంట్ ఎలా చేద్దామంటే పిక్ను కొంచెం జరుపుకొని మీ 2 ఫింగర్స్ తీసుకొని ఇలా అయితే పెట్టుకోండి. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా మీరు మంచిగా అయితే చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా నేను చేంజ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ పిక్ కొలన్ ఫిల్ స్టార్ ఐకన్. సో ఇక్కడ ఇంకో పిక్ అనేది మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ ఈ పిక్ అయితే పెడదాం. సో ప్లస్ ఐకన్. సో పెట్టాక ఇలా అవుతుంది కదా, దీన్ని కూడా కొంచెం ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో 2 ఫింగర్స్తోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇంతే. సో ఈ విధంగా మంచిగా అయితే చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో స్టార్టింగ్లో పిక్స్ అనేది ఈ విధంగా చేంజ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక మీరు సో ఇక్కడ కూడా మీరు పిక్స్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 4 పిక్స్. సో ఇక్కడ మీకు బీజం ఉంటుందని చెప్పాను కదా. సో బీజం దగ్గర మీరు మీ యొక్క పిక్స్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో దానికోసం అయితే ఫస్ట్ ఇక్కడ మీకు పిక్ ఉంటుంది. సో దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో దీన్ని మీరు కాపీ చేసుకోండి. సో కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక పిక్ అనేది మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక ఇక్కడ ఆరో మీద ట్యాప్ చేసుకుంటే మీకు బీట్ దగ్గరికి వెళ్తుంది. సో వెళ్ళాక ప్లస్ ఐకన్, ఇక్కడ మీడియా, ఇక్కడ మీరు పిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పిక్ అనేది యాడ్ చేసి దీన్ని ఫీల్డ్ కంపోజిషన్ ఏరియా పెడదాం. సో పెట్టాక కొంచెం పైనకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో 2 ఫింగర్స్తోని ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఆరో మీద ట్యాప్ చేసుకుంటే బీట్ దగ్గరికి వెళ్తుంది. సో ఇలా కట్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకన్, మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఇంకో పిక్ యాడ్ చేద్దాం. సో మనం ఈ పిక్ కూడా యాడ్ చేసి సో ఫీల్డ్ కంపోజిషన్ ఏరియా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా పిక్ అనేది మళ్ళీ యారో కట్ చేసుకోండి. సో మొత్తం ఇక్కడ నేను ఒక 2 పిక్స్ యాడ్ చేశాను కదా. సో ఇదంతా కూడా మీరు పిక్ అనేది యాడ్ చేసుకొని కట్ చేసుకోండి. సో మంచిగా సో ఇక్కడ బీట్ ఎక్కడ ఉందో అక్కడ దాకా మంచి పిక్స్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ ఎఫెక్ట్ కాపీ చేస్తాం కదా. సో ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాలి. సో ఇక్కడ పిక్ పేస్ట్ ఎఫెక్ట్. సో ఇంతే. అండ్ ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఈ విధంగా మీరు సింపుల్గా అనేది ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో స్టార్టింగ్లో మీరు పిక్ అనేది కలర్ ఫిల్లోకి వెళ్ళేసి చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక పిక్ అనేది ఇస్తాను కదా. సో పిక్ కొన్ని ఎఫెక్ట్స్ మీరు కాపీ చేసుకొని పిక్ డిలీట్ చేసుకొని మీరు మీ పిక్స్ యాడ్ చేసుకొని మంచిగా ఎఫెక్ట్ అనేది పే చేసుకోండి. సో ఇంతే, వీడియో ఎడిటింగ్ అయితే సింపుల్గా అయితే అయిపోతుంది. జస్ట్ మీరు 2 or 3 minutes అయితే చేసుకోగలుగుతారు. సో పిక్స్ అనేది కరెక్ట్గా చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక కూడా ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలంటే అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. అండ్ ఎడిటింగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.